నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మొత్తానికి భారతదేశంలో మార్పు మొదలైంది. సనాతన ధర్మం వైపు అడుగులు మొదలవుతున్నాయి. ఒకప్పుడు ఆలయాలకి ఏమన్నా అయితే ఏమవుతుంది, పుస్తకాలలో అక్బర్ బాబర్ పాఠాలుంటే ఏమవుతాయి అనే స్థాయి నుంచి అసలు అక్బర్ బాబర్ పాఠాలు పుస్తకాలలో ఎందుకు ఉండాలి, ఆలయాలను ఎవరో ఆక్రమించుకుంటే ఎందుకు వదిలేయాలి అనే స్థాయికి హిందువులలో చైతన్యం మొదలైంది. ఒక్కొక్క రాష్ట్రంలో కూడా సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్లను కాపాడుకోవడంలో అడుగులు ముందుకు పడుతూనే ఉన్నాయి. చూస్తున్నాం, యూపీలో ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయింది. అలాగే ఉత్తరాఖండ్ లో యూసీసీ అమలుతోటి హిందూ వివాహ చట్టానికి సంబంధించి భారతదేశంలో అన్ని మతాలకు ఒకటే చట్టం అంటూ మళ్ళీ మన సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తూ, ఎందుకంటే లివింగ్ రిలేషన్ కానీ మిగిలినవి కానీ ఒక చట్టబద్ధత కల్పించడం ద్వారా ఒక అడుగు సనాతన ధర్మం వైపు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికీ అనేక రాష్ట్రాలలో సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్లను కాపాడుకోవడానికి చైతన్యం మొదలైంది. కర్ణాటకలో ఎదురు దాడి మొదలైంది. తమిళనాడులో ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హనుమాన్ బొమ్మలు, సనాతన ధర్మ కొటేషన్స్ ఆటోల మీద రాసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ విషయం నేను మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, మరొక అడుగు ముందుకేసింది సనాతన ధర్మాన్ని కాపాడటంలో గుజరాత్ రాష్ట్రం అని చెప్పొచ్చు. గుజరాత్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో చాలా మంది షాకింగ్ లో ఉండుంటారు. ఎందుకంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే కొన్ని గట్స్ కావాలి. అదేంటి అంటే, గుజరాత్ ప్రభుత్వం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను పాఠశాల సిలబస్ లో చేర్చాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇక నుంచి గుజరాత్ లోని 6వ తరగతి నుంచి 12వ తరగతి పుస్తకాలలో భగవద్గీత ఉంటుంది. భగవద్గీతకు సంబంధించిన సిలబస్ ఉంటుంది. గతంలో మనం చూసాం, వీర సావర్కర్ అసలు దేశభక్తుడే కాదని, అక్బర్ బాబర్ చాలా గొప్ప రాజులని, టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళ చరిత్రలు, ఈ రోజుకి టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళ బొమ్మలు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆరాధ్య దైవంగా భావిస్తున్నాయి. అది వాళ్ళ కర్మ, దాన్ని పక్కన పెట్టేస్తే అలాంటి చరిత్రను పుస్తకాలలో నుంచి తీసేస్తే, మొన్ననే రాజస్థాన్ ప్రభుత్వమే దీనికి సంబంధించి ఇక అక్బర్ బాబర్ లాంటి కథలు పుస్తకాలలో ఉండవు, వీర సావర్కర్ దేశద్రోహి లాంటి సిలబస్ పుస్తకాల్లో ఉండదు, ఇక వీటికి చరమగీతం పాడతాము అంటూ చెప్పిందో లేదో, చెప్పినట్టుగానే ఇక నుంచి రాబోయే పుస్తకాలలో భగవద్గీత 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే పిల్లలకు భగవద్గీత సిలబస్ ను చేర్చాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాదు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కథ, పారాయణం, సంగీతం మరియు పెయింటింగ్ రూపంలో భగవద్గీతను పరిచయం చేయబోతోంది. ఈ భగవద్గీతను కూడా ఆయా తరగతులను బట్టి పిల్లలు అర్థం చేసుకునే విధంగా, కొంతమందికి పారాయణ రూపంలో సిలబస్ ఉంటే, కొంతమందికి కథ రూపంలో, అలాగే సంగీత రూపంలో, పెయింటింగ్ రూపంలో ఏదో ఒక విధంగా పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి చదివే పిల్లల వరకు భగవద్గీతను నేర్పించాలి అనే డెసిషన్ కు వచ్చింది గుజరాత్ ప్రభుత్వం. ఎందుకు అంటే, భగవద్గీతలోని విషయాలన్నీ తెలుసుకోవడం ద్వారా ఏది ధర్మం, ఏది అధర్మం, అధర్మాన్ని గెలవాల్సినప్పుడు కొన్నిసార్లు మనకు తెలియకుండానే ధర్మం వైపు లేవేమో అనిపిస్తున్నా అంతిమ విజయం మాత్రం ధర్మాన్ని చేకూర్చడానికి అడుగులు ముందుకు పడతాయి. కృష్ణ బోధ, అర్జునుడి దీక్ష, అలాగే పాండవుల వనవాసం, కౌరవుల బుద్ధి, 100 మంది ఉంటే మాత్రం ఏమైతుంది, మన బుద్ధి మంచిగా లేకపోతే 5గురు చేతుల్లో హతమైపోతారు. ఎవరు తెలివిగలవారు అనేది తెలుసుకోకుంటే, లక్షల మంది సైనికులను కోరుకుంటే ఏమవుతుంది, ఒక కృష్ణుడి వల్ల, కృష్ణుడి బోధన వల్ల అర్జునుడు మొత్తం యుద్ధాన్ని జయించగలిగాడు. ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఒక ఆడపిల్లని అవమానపరిస్తే రాజ్యాలు ఏ విధంగా కూలిపోతాయి. చెట్టు మీద పక్షిని కొట్టాల్సి వస్తే మన కాన్సన్ట్రేషన్ ఆ పక్షి మీద మాత్రమే, ఆ పక్షి కన్ను మీద మాత్రమే, ఎక్కడ చెప్తే అక్కడే ఉండాలి. విద్యార్థి కూడా చదువు అనే ఒక దశలో తన మొత్తం చూపు కూడా, తన దృష్టి కోణం మొత్తం కూడా తను నేర్చుకోబోయే అంశం మీదే ఉండాలి తప్ప మిగిలిన వాటి వైపు వెళ్తే అది ఎప్పటికీ విజయం కాదని చెప్పే అంశాలు కానీ ఇవన్నీ కూడా పిల్లలకు ఈ రోజు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా కూడా గుజరాత్ ప్రభుత్వం అయితే చెప్తోంది. ఇలాంటి మార్పు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో రావాలి. మన ఇతిహాసాలకు సంబంధించి ఎందుకు అనంటే, ఆ ఇతిహాసాలలో, ఆ గ్రంథాలలో మాత్రమే మంచి, చెడు, భక్తి, అలాగే గౌరవం, బ్రతుకు తెరువు,
జీవన విధానం అనేది తెలియజేస్తుంది కాబట్టి అవి ఇంకా మిగిలిన రాష్ట్రాల్లోని పాఠ్య పుస్తకాలలో కూడా రావాలని, వాటి గురించి కూడా పిల్లలందరూ తెలుసుకునే విధంగా ఉండాలని, ఎవరైనా సరే మీకు ముక్కోటి దేవతలుండి ఏం చేస్తున్నారు, మాకొక్క దేవుడే చాలా చేస్తాడని చెప్పే మూర్ఖులకు సమాధానం చెప్పే విధంగా భారతీయ దేశంలోని పిల్లలంతా ముందు తరాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుజరాత్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే మన ఛానల్ అంత డెవలప్ అవుతూ వెళ్తుంది. అండ్ దాంతోపాటు పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఏ ఛానల్ అయినా డెవలప్ అవ్వాలి అని అంటే దానికి ఆర్థికంగా కొంత చేయూత చాలా అవసరం. మీ ఆర్థిక చేయూత మా ఛానల్కి చాలా 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 అవసరం. దాంతోపాటు స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా కనిపిస్తుంది. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్ని ఇంకా డెవలప్ చేసుకొని ఇలాంటి మంచి మంచి విషయాలను త్వరితగతిన మీకు అందివ్వడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.